హలో అండి. వెల్కమ్ టు ఎన్‌లైట్‌వేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈరోజు మనం రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ మధ్య డిఫరెన్స్ ఉన్న ఒక పోస్ట్‌ని డిస్కస్ చేయబోతున్నాము. పూర్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారు? రిచ్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారు అన్న విషయాలు ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. టేక్ యాక్షన్స్. ఒక పని చేయాలంటే అది పూర్తయ్యేంత వరకు కూడా ఎటువంటి రీజన్స్ అనేది చెప్పరు. ప్రోక్రాస్టినేట్స్ అంటే ఆలస్యం చేయు, వాయిదా వేయి. డిలే ఎస్పెషల్లీ రిపీటెడ్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే గోల్ సెట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కష్టపడతారు. అది ఎలా అంటే 2 మంత్స్ కష్టపడతారు, మళ్ళీ 2 మంత్స్ వాయిదా వేస్తారు, మళ్ళీ 2 మంత్స్ కష్టపడతారు, 2 మంత్స్ వాయిదా వేస్తారు. ఇలా ఏమవుతుందంటే ఒక కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల కూడా రిజల్ట్ అనేది రాదు. టెన్స్ టు బి ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాద దృక్పథాన్ని కలిగి ఉంటారు. చేసే పనిలో మంచి జరుగుతుందనే నమ్మకంతో అడుగు ముందుకు వేయడం. ఏది జరిగినా అది మన మంచికే అని నమ్మడం. టెన్స్ టు పెసిమిస్టిక్ అంటే నిరాశావాది. ఎప్పుడు కూడా ఏదో చెడు జరగబోతుంది, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది అవ్వదు అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, అవే మాట్లాడుతూ ఉంటారు. ఆటోమేటిక్ ఏమవుతుందండి, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ కూడా అదే నమ్ముతుంది కాబట్టి వాళ్ళ మైండ్ ఏది నమ్ముతుందో అదే జరుగుతుంది. లివ్స్ ఇన్ ద ప్రెజెంట్. గతః అయిపోయింది, ఏదో అయిపోయింది, అసలు ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకు నేను ఆగిపోయా, ఎలా నేను రీస్టార్ట్ అవ్వాలి అన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. లివ్స్ ఇన్ ద పాస్ట్. గతంలో జీవించడం అన్నమాట. అంటే గతంలో ఇదయింది, అదయింది, ఇక్కడ నష్టపోయా, అక్కడ నష్టపోయా అని చెప్పి వీటినే ఎక్కువగా తవ్వుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువగా గతంలో జరిగిందే ఆలోచించి జరగాల్సిన దాన్ని అంచనా వేస్తారు, భయపడతారు, మళ్ళీ అలా జరుగుతుందని మెంటల్ గా అలా ఆలోచించడం. ఈ కొత్త పని ఏది మొదలు పెట్టరు అనమాట. మెంటల్ గా కొన్ని విషయాలు వీళ్ళు మార్చుకోలేరు అనమాట. ఫోకస్ ఆన్ ది పాజిటివ్ ఆస్పెక్ట్స్. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మళ్ళీ ఎటువంటి అవకాశాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. ఉన్న అవకాశాలను బట్టి కొత్త ఐడియాస్ తో ఫోకస్డ్ గా ముందుకు వెళ్తారు. కాన్స్టెంట్లీ కంప్లైంట్ అంటే తప్పులు వెతుక్కోవడం అనొచ్చు. చిన్న పెద్ద విషయాలు కూడా కంప్లైంట్ లాగా భయంకరంగా చూస్తూ ఉంటారు. సో ఏది జరిగినా, ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా కూడా అది రాంగ్ గానే చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాక్సిడెంటల్ గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, అంటే పిల్లి ఎదురైందని, లేకపోతే మంచి టైంలో స్టార్ట్ అవ్వలేదని. కానీ వీళ్ళు ఎలా ఉంటుందంటే ఒకవేళ ట్రైన్ యాక్సిడెంట్ అయినా, బస్ యాక్సిడెంట్ అయినా అది నా వల్లే అయిందన్నట్టు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కంప్లైంటే అనమాట. సో ప్రతి విషయంలోనూ కంప్లైంట్సే వెతుక్కుంటూ ఉంటారు అనమాట. సో ఇది ఇలాగే చేయాలి, ఇది ఇంతే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి అని చేస్తూ ఉంటారు. కంటిన్యూస్ లెర్నింగ్. ఎప్పుడూ కూడా నేర్చుకోవడానికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం. ఒక పని చేసే ముందు ఆ డేటా అంతా కలెక్ట్ చేయడం, వర్క్ తో పాటు రెగ్యులర్ గా దానికి సంబంధించిన ఎడ్యుకేట్ అవ్వడం. ఓపెన్ మైండ్ సెట్ గా ఉంటారు. అలాని ఎవరు ఏది చెప్తే అది వినరు. కాకపోతే ఎవరైతే దానికి అర్హత కలిగి ఉంటారో వాళ్ళు చెప్పిన మాట మాత్రమే వింటారు, వాటిని అనుసరిస్తారు. అవాయిడ్ లెర్నింగ్. స్కిప్ చేయడం అని చెప్పొచ్చు. మనం చేసే పని మనం చేస్తున్నాంగా అన్న థాట్ లో అలా పని చేస్తూ పోతారు. అది రైటా, రాంగా, రిజల్ట్ ఏంటి అన్నది ఎక్కువ ఆలోచించరు. ఒకవేళ ఎవరైనా చెప్దాం అనుకున్నా కూడా వాళ్ళు వినే పొజిషన్ లో ఉండరు, లేదా ఇది ఇలా చేస్తే బాగుండని నేర్చుకుందామన్న థాట్ కూడా వీళ్ళకు ఉండదు. ఒకవేళ చెప్దామని ట్రై చేసినా ఇది నాకు తెలిసిందేగా, అయినా నాకు ఇంత టైం లేదు, సో ఇదంతా నేను తర్వాత చూస్తాను అని స్కిప్ చేసేస్తా ఉంటారు. వీళ్ళని మనం క్లోజ్ మైండ్ సెట్ అని కూడా అనొచ్చు. అంటే ఇక వాళ్ళ మైండ్ ఓపెన్ అవ్వదు అనమాట. సీస్ ఆబ్స్టికల్స్ as opportunities to learn and grow. సో జిమ్ చేస్తున్న ప్రాసెస్ లో మనకి బాడీ పెయిన్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి. బాడీ పెయిన్ వస్తే ఓకే, నేను చేసే వర్క్ లో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. ఒకవేళ ఆ టైంలో ఇప్పుడు ఇది నేను ఆపితే అన్న ఐడియా వచ్చింది అనుకోండి, పెయిన్ వస్తుంది కదా అని ఆపేస్తే నేను మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. అలా అని ఆపకూడదు. నాకు పెయిన్ వస్తుంది అంటే ఐ హావ్ గో టు నెక్స్ట్ స్టెప్. ఒకవేళ లేదు, పెయిన్స్ రావట్లేదు అంటే పర్ఫెక్ట్ గా మనం చేయట్లేదు అని అర్థం. సో ఫైనల్ గా పెయిన్ వచ్చినా రాకపోయినా డూ మోర్ పర్ఫెక్ట్లీ. అంటే మీకు పెయిన్ వచ్చినా అదొక ఆపర్చునిటీయే, పెయిన్ రాకపోయినా అదొక ఆపర్చునిటీయే. సీజ్ ఆబ్స్టికల్స్ యాజ్ అన్బీటబుల్ అండ్ క్విట్ ఈజీలీ. అంటే ఈజీ వేస్ ని సెలెక్ట్ చేసుకోవడం. అంటే షార్ట్ కట్స్ అన్నమాట. షార్ట్ కట్స్ అనొచ్చు, లేదా కొంచెం ఏదన్నా పెయిన్ అయినా, స్ట్రగుల్ అయినా ఇప్పుడు అవసరమా అన్న ఫీలింగ్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం జిమ్ కి వెళ్తాం. నార్మల్ గా జిమ్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, ఒక 2-3 డేస్ తర్వాత మెల్లగా బాడీ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ బాడీ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే
అక్కడ పెయిన్ కి తట్టుకోలేక చాలా మంది అక్కడే ఆగిపోతూ ఉంటారు. అంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, 2 రోజులు ఆగి నిప్పులు తగ్గాక చేద్దాం అనేది వస్తుంది. అదే విధంగా ఏదైనా చిన్న ఇష్యూ అయింది, లేకపోతే కొంచెం స్ట్రెస్ అనిపించింది. ఇప్పుడు కొత్త పని నేర్చుకునేటప్పుడు ఎవరికైనా స్ట్రెస్ అనిపిస్తుంటది కదండి. అలా అనిపించినప్పుడు వెంటనే ఇది ఇప్పుడు అవ్వదులే, తర్వాత చూద్దాంలే అని బ్యాక్ వచ్చేస్తారనమాట. క్విట్ చేయడానికి ఎక్కువగా చూస్తుంటారు. సెట్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ వీక్ కి నెక్స్ట్ మంత్ కే వాళ్ళు ఒక గోల్ సెట్ చేసుకొని పెట్టుకుంటారు. అదే రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ 10 ఇయర్స్ కి, నెక్స్ట్ 20 ఇయర్స్ కి, నెక్స్ట్ 50 ఇయర్స్ వరకు కూడా ఒక గోల్ అనేది ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళ గోల్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఇయర్ కూడా వాళ్ళు అప్డేట్ అవ్వడానికే ప్లాన్ చేస్తూ ఉంటారు. నేను చాలా మందిని అడిగే క్వశ్చన్ అనమాట. జనరల్ గా ప్లాన్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళని క్వశ్చన్ అడుగుతాం, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ ఇన్కమ్ ఎంత, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని అడుగుతూ ఉంటాము. అక్కడ వాళ్ళు కాసేపు దిగ్భ్రాంతిలోకి పడిపోయి అంటే ఏంటి నన్నే రివర్స్ క్వశ్చన్ అడుగుతారు. సో నేను అక్కడ వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా కాదండి, సో ఇప్పుడు మీరు మూవ్ అవుతున్నారు కదా, నెక్స్ట్ 2 ఇయర్స్ లో ఏంటి, నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఏంటి, నెక్స్ట్ 10 ఇయర్స్ లో ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏముంది సార్, ఇప్పుడు జాబ్ ఎట్లుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది, నెక్స్ట్ 5 ఇయర్స్ లో 10 ఇయర్స్ లో ఇట్లా అట్లా అని ఏదో చెప్తారు. అదంతా వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ఏముంది సార్, నా జాబ్ ఎట్లుంది, నా దాంట్లో ఎట్లా ప్రాసెస్ ఉంటుందని వాళ్ళు చేస్తున్నారు చెప్తారు. సో ఏంటంటే విజన్ ఉండదు. ఆ విజన్ లేకపోవడం వల్ల ఏమంటే ఇప్పుడు బాగానే ఉన్నాంగా అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. రిచ్ మైండ్ సెట్ కాదు. సో ఇవాళ బాగానే ఉన్నాం కదా అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అక్కడే మనకు ఒక బోర్డర్ పెట్టేసుకొని కూర్చుంటాం అన్నమాట. అదే రిచ్ మైండ్ సెట్ తీసుకుంటే వాళ్ళ విజన్స్ అన్ని కూడా 10 ఇయర్స్, 20 ఇయర్స్, 50 ఇయర్స్, 100 ఇయర్స్ వరకు కూడా వాళ్ళ విజన్ ఉంటుంది. అంటే ఆ టైం వచ్చేసరికల్లా నా వ్యాపారం ఇంత డెవలప్ అవ్వాలి, నా నెట్వర్క్ ఇంత డెవలప్ అవ్వాలి అనేది వాళ్ళకి విజన్ ఉంటుంది అనమాట. గోల్ సెట్ చేయడమే కాదు, దానికి తగ్గట్టుగా స్మార్ట్ ప్లస్ హార్డ్ వర్క్ కూడా వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. యాజ్ షార్ట్ టర్మ్ గోల్స్, చిన్న చిన్న గోల్స్ అని చెప్పొచ్చు, లేదా స్వల్పకాలిక గోల్స్ అని చెప్పొచ్చు. అంటే షార్ట్ టర్మ్స్ అనమాట. ఇలా ఆలోచించే వాళ్ళతో అండి మనకి చాలా డేంజర్ కూడా. ఎందుకంటే మనం చాలా పెద్ద పెద్ద గోల్స్ తో ఉంటాము. బట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే నాకు 15,000 వస్తే చాలు, ఒక 20,000 వస్తే చాలు, లేదా నా ఖాళీ టైంలో ఏదో చేద్దాంలే, ట్రై చేద్దాంలే, ఇలాంటి ఆలోచనలతో ఉంటారనమాట. ఇంకా చెప్పాలంటే 2 కాసులు బంగారము, చిన్న బైక్ లేదా చిన్న కారు, నేను నా ఫ్యామిలీ నాకు కంఫర్ట్ గా నేనున్నాను చాలు అనేటట్టుగా ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్ యానం 10 lakhs కావాలి నాకు అని గోల్ పెట్టుకున్నాను అనుకోండి. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ముందు ఇందులో నాకు నెలకు ఒక 5,000 స్టార్ట్ అవని, 5,000 నాకు స్టార్ట్ అయితే తర్వాత నేను 10,000 గురించి పెట్టుకుంటా, 10,000 స్టార్ట్ అయ్యాక 20,000 గురించి పెట్టుకుంటా అని ఇలా వస్తారు. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ విజన్ లేకుండా ఈ చిన్న గోల్ తో వాళ్ళు గెట్ ఇన్ అవ్వలేరు అనమాట. ఇలాంటి వాళ్ళతోనైనా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ తోనైనా మనము దూరంగా ఉండడమే మంచిదండి నా సజెషన్ ప్రకారం. టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. రిచ్ మైండ్ సెట్ లో రిస్క్ తీసుకునే విషయంలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ రిస్క్ మీద ఒక లెక్క ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మందికి వాళ్ళ సర్వీస్ వెళ్ళాలనుకోండి, 10,000 మందిని కలవాలని చెప్పాలి కదా లెక్కకి. అలా చేయరు. వాళ్ళ లెక్క ఎలా ఉంటుందంటే 1,00,000 మందికి ఈ సర్వీస్ ఎంతో అవసరమని వాళ్ళే గుర్తించేలాగా వీళ్ళు క్రియేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 10,000 మంది కాదు 50,000 మంది కావాలనే వాళ్ళే ఎదురొచ్చి మరి మాకు ఈ సర్వీస్ కావాలని సెలెక్ట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ స్మార్ట్ వర్క్. అంటే మనం 10,000 మందిని కలవడం కాదు, వాళ్ళు మనల్ని కలిసేలా చేయడమే స్మార్ట్ వర్క్. ఇదే బిజినెస్ మైండ్ సెట్. అవాయిడ్ టేకింగ్ రిస్క్. ఈజీ వే ఎంచుకుంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో రిస్క్ విషయంలో కూడా అంతేనండి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతిదానికి కంపేర్ చేస్తూ ఉంటారు మనం చెప్పుకున్నట్లే. సో అందులో ఏంటంటే ఈ గోల్ కి రిస్క్ కు కూడా కంపేర్ చేస్తారు. సో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన గోల్ కన్నా రిస్క్ ఎక్కువ కనబడుతుంటది. ఆ రిస్క్ ని చూసి ఇంత రిస్క్ పడడం అవసరమా, ఇది లేకపోతే ఏమైంది, నేను ఈ గోల్ బదులు ఏదో చిన్న గోల్ పెట్టుకుంటా, లేకపోతే చిన్నగా నేను సెట్ అవుతా, ఇది ఆ రిస్క్ పడలేనని చెప్పి మన గోల్ ని వదిలేస్తారు. See failure as a learning opportunity towards success. ఫెయిల్యూర్ నే విజయం వైపు నడిపించే అవకాశంగా చూడటం. ఇందాక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2-3 days వర్క్ రిజల్ట్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో ఇక్కడ కూడా అలాగే. బట్ కొంచెం డిఫరెంట్ ఏంటంటే ఎందుకు మనం అనుకున్న టార్గెట్ కి రీచ్ అవ్వలేదు, ఏమేం పనులు చేశామో ఒక లిస్ట్ రాసుకొని అందులో దేని వల్ల తప్పు జరిగిందో తెలుసుకొని ఆ తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడతారు. సో వాటి నుంచే నేర్చుకుంటారు.
వ్యూ ఫెయిల్యూర్స్ యాజ్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. అంటే ఏంటంటే ఎట్టకేలకు చివరాఖరికి అది ఫెయిల్ అయిపోద్ది అని నమ్మడం అనమాట. అంటే ఆ దారిలో చివరిగా వైఫల్యాన్ని వీళ్ళు చూస్తారు. ఎగ్జాంపుల్ గా తీసుకోండి, ఎన్నో కంపెనీస్ వచ్చాయి, అన్ని సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అంటే వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీని ఎలా చూస్తారంటే ఫస్ట్ 2-3 days లేదా ఫస్ట్ 10 to 15 మెంబర్స్ ఇలా వాళ్ళు కంపేర్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ 2-3 days లో ఏ కంపెనీ అయినా 2-3 days లో ఎలా సక్సెస్ అవుతుంది చెప్పండి. ఆ 2-3 days లో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో, సో ఓకే నేను 2-3 days కష్టపడ్డా, నాకు ఇంత తక్కువ రిజల్ట్ వచ్చింది, మరి ఇలాంటి రిజల్ట్ తో నేను ఆ కంపెనీని ఎలా నడపాలి, పీపుల్ యాక్సెప్ట్ చేయట్లేదు నన్ను అని ఒక ఫెయిల్యూర్ ఆలోచనతో ఏం చేస్తాడంటే అక్కడే స్టాప్ అయిపోతాడు. అంటే ఇది ముందుకెళ్తే అక్కడ ఖచ్చితంగా ఇది ఫెయిల్ అవుతుందని ఇక్కడే ఎండ్ చేసుకొని కూర్చుంటారు. స్టార్టింగ్ లోనే ఆలోచనతో ఫెయిల్యూర్ గా చూస్తారు. ఈజ్ డిసిప్లైన్డ్ ఇన్ స్పెండింగ్ అండ్ ఫోకస్ ఆన్ ఇన్వెస్టింగ్. ఖర్చు చేయడంలో క్రమశిక్షణగా ఉండడం అండ్ ఇన్వెస్ట్ మీద ఫోకస్ చేయడం. మనలో చాలా మందికి తెలియని ఒక నిజం ఏంటంటే డబ్బుని సృష్టిస్తుంది. అది చాలా మందికి తెలియదు. దానికోసం స్పెషల్ గా మనం వేరే ప్రోగ్రామ్ చేద్దాము. అయితే ఎప్పుడైతే మనం సేవింగ్స్ అని, స్థిరాస్తులని లేదా లగ్జరీస్ అని, సేఫ్ జోన్ అని ఆలోచిస్తామో అది మనల్ని అక్కడే కట్టిపడేస్తుంది. మైండ్ సెట్ లో ఎలా ఉంటుందంటే మన మీద డిపెండ్ అవని ఇన్కమ్ మనకు కావాలి, దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం లేకపోతే ఒక పద్ధతిలో ఖర్చు చేయడం వల్ల వీళ్ళు 10 రకాల ప్యాసివ్ ఇన్కమ్స్ ని క్రియేట్ చేస్తారు. స్పెండ్ ఇంపల్సివ్లీ ఆఫ్ లాక్స్ ఆఫ్ ఫినాన్షియల్ డిసిప్లైన్. మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కంపెనీ అయినా వేరే ఏదైనా మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళని వీళ్ళని చూసి కావచ్చు, ఎక్కువగా లయబిలిటీస్ కి, లగ్జరీస్ కి, స్థిరాస్తులకి ఎక్కువగా ఫోకస్ చేయడం. ఇంకా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఉద్రిక్తంతో మార్కెటింగ్ స్ట్రాటజీ ఏది ఫాలో అవ్వకుండా, సపోజ్ అంటే కంగారుగా ఎలాగో లాభం వచ్చేస్తుంది కదా, ఎలాగో బిజినెస్ నడిస్తే వర్క్ అవుతుంది కదా అని అప్పు తెచ్చి మరియు వర్క్ స్టార్ట్ చేయడం. కొన్ని చోట్ల మనీని ఆవేశంగా ఇన్వెస్ట్ చేయడం. సో వేరే బిజినెస్ స్టార్ట్ చేయడం అప్పు చేసి మరి లాభాలు వచ్చేస్తాయని. ఇలా ఇవన్నీ కూడా ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా యాక్టివ్ ఇన్కమ్ కోసమే, యాక్టివ్ ఇన్కమ్ క్రియేట్ చేయడం కోసం, యాక్టివ్ ఇన్కమ్ సెక్యూరిటీ కోసమే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సీజ్ సక్సెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ పర్సివరెన్స్. వర్క్ అంటే పని, హార్డ్ వర్క్ అంటే కష్టమైన పని. కొన్ని సందర్భాల్లో హార్డ్ వర్క్ ని పట్టుదల, కృషి, ఎఫర్ట్ గా కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే మన పట్టుదలతో, కృషితో సక్సెస్ ని సంపాదించాలి అనేది మనకు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పథకం ఉందనుకోండి గవర్నమెంట్ ది, అది మనకి ఎలిజిబుల్ అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది దానికి ఉన్న ప్రాసెస్ ప్రకారం. అలాగే మీ సక్సెస్ కి మీరు పెట్టిన ఎఫర్ట్, పట్టుదల, హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది మీరు ఎలిజిబుల్ అయితే సక్సెస్ ఆటోమేటిక్. మీకు ఇక్కడ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు ఏ పని చేసినా రిజల్ట్ అనేది ఆటోమేటిక్. మీరు చేసిన పనికి రిజల్ట్ అనేది ఎప్పుడైనా వచ్చేస్తుంది. బట్ సక్సెస్ రావాలంటే మాత్రం చేయాల్సిన పని చేయాల్సిన టైంలో, చేయాల్సిన పద్ధతిలో, చేయాల్సిన పర్సన్ తో, పెట్టాల్సిన ఎఫర్ట్ తో, అంటే మనస్ఫూర్తిగా అంటారు చూడండి, అలా చేసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది ఉంటారు. ఈ సక్సెస్ యాజ్ లక్ ఆర్ ఛాన్స్. ఇది చాలా సింపుల్ గా చెప్పొచ్చు అండి. సింపుల్ గా మీకు అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చాలా సార్లు అని ఉండొచ్చు, వినుండొచ్చు కూడా. మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక సెలబ్రిటీ గానీ, ఒక బిజినెస్ మ్యాన్ గానీ ఒక లగ్జరీ కార్ లో మన పక్క నుంచి వెళ్తున్నారు అనుకోండి, వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటి? ఏం లైఫ్ రా, ఏం లక్ రా, అది లైఫ్ అంటే. దేవుడా నన్నెందుకు ఇక్కడ ఇలా ఈ పేదరికంలో పుట్టించావు అని మనం కామన్ గా అనుకొని ఉంటాం. ఇంకా కొంతమంది వాళ్ళలాగా నాకు ఎందుకు ఇవ్వలేదు దేవుడా, వాళ్ళలో ఎవరికైనా వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించొచ్చు కదా, నేనే పాపం చేశాను ఇలాంటి జన్మనిచ్చావు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. మేబీ వీళ్ళు ఉండబట్టే మన దేశం ఇలా ఉంది. సో ఇలా నేను చాలా సార్లు విన్నానండి. అంటే ప్రతిదాన్ని వాళ్ళు ఎలా చూస్తారంటే ఒకటి అవకాశంలా చూస్తారు లేదా లక్ గా చూస్తారు. ఈ సక్సెస్ఫుల్ రిచ్ పీపుల్ యాజ్ సోర్సెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్. క్వైట్ ఆపోజిట్ కాదు కానండి, సమ్ డిఫరెన్స్ అనమాట. వీళ్ళ ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ ఒకేలాగా పుట్టాము, ఆయనకున్నట్లే నాకు బుర్ర ఉంది, ఆయనలాగే నేను కష్టపడగలను, ఆయనలాగే నేను ఆలోచించగలను. బట్ నేనెందుకు సక్సెస్ అవ్వలేదు అంటే ఆయన చేసిన పని నేను చేయలేదు, సో అందుకే రిజల్ట్ రాలేదు. ఆయన చేసిన పని నేను చేస్తే నాకు కూడా రిజల్ట్ వచ్చేస్తుంది. నేను స్టార్ట్ చేసే వర్క్ ఆయన్ని మించిన సక్సెస్ నాకు కావాలంటే నాకు సక్సెస్ వచ్చే వరకు నేను ఎఫర్ట్ తో, కన్సిస్టెన్సీగా, డిసిప్లైన్డ్ గా, స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ చేయాలి.
ఎన్వి సక్సెస్ఫుల్ రిచ్ పీపుల్ అండ్ సీస్ దెమ్ యాజ్ ఎవిల్. మనం ఇందాకే అనుకున్నాం కదండి కంప్లైంట్ చేస్తారు అని. దానికన్నా ప్రమాదకరమైన విషయం ఏంటంటే వీళ్ళు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. అండ్ ఎన్విల్స్ అంటే అసూయ పడుతూ ఉంటారు. ఎవిల్ అంటే చెడుగా చూడటం, అంటే వాళ్ళ వల్లే దేశం ఇలా ఉంది, అంటే వీళ్ళ వల్లే అయ్యింది, ఈయన ఉన్నాడు కాబట్టి ఇట్లుంది, వీళ్ళు ఉండబట్టే అయ్యింది, ఇలా సంబంధం లేకుండా మాట్లాడతారు. సగం జీవితం అంతా కూడా ఈ కంపారిజన్ లోనే అయిపోతుంది అనమాట. చాలా రీల్స్ మనం చూస్తూనే ఉంటాము. ఎక్కువగా రిలేటివ్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి, మూవీస్ లో కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే మనకి ఏదైనా కూడా మన రిలేటివ్స్ ఎలా ఉంటుందండి రెస్పాండ్. మనము ఉద్యోగం చేస్తున్నా ఒక రంగు ఉంటది, చేయకపోయినా ఏదో ఒక మాట వస్తూనే ఉంటది. తర్వాత ఏదైనా మనం విదేశాల్లో ఉండి చదివామనుకోండి, తల్లిదండ్రులు చూసుకోవట్లేదా అంటారు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నామనుకోండి, వాళ్ళు చూడు ఎంత సంపాదిస్తున్నారో, వీళ్ళు చూడు ఎంత సంపాదిస్తున్నారని ప్రతిదానికి అంటే ఏదో ఒక రకంగా మనల్ని అసూయపడ్డాం. సపోజ్ మనం ఏదైనా కార్ తీసుకున్నాం అనుకోండి, లేదా గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది ప్రతి దానికి వంకలు పెడుతూ ఉంటారు. ప్రతి దాన్ని కూడా నన్ను అడిగితే ఇంకా నేను బాగా చెప్పేవాడినిగా, నన్ను అడగకుండా ఎందుకు చేశారు, నేను ఉన్నా కాబట్టి, ఇట్లాంటి పదాలు ఎక్కువ వాడుతూ ఉంటారు. సో వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరైనా నీడెడ్ గా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని కంటెంట్స్ కోసం కామెంట్ చేయండి. మరిన్ని ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.